హలో గైస్, ఈరోజు కర్బూజాతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కర్బూజాని 2 సగాలు చేసి దాంట్లో ఉన్న సీడ్స్ తీసేసాను నేను. ఇప్పుడు ఈ సీడ్స్ తీసిన కర్బూజాని ఆ గుంజు మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. చూడండి, ఈ మాదిరి దీని లోపల ఉన్న పల్ప్ మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ జార్లో ఈ కర్బూజా పల్ప్ ఉంది కదా, దీంట్లో మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. చూడండి, ఇందులో షుగర్ వేసాను. నా టేస్ట్కి తగ్గట్టు నేను షుగర్ వేసుకున్నాను. ఇలా ఈ మాదిరి ఈ కర్బూజా పల్ప్ అండ్ షుగర్ 2 కలిపి మిక్సీ పట్టేసాను, లోపల ఎలాంటి ముక్కలు కూడా ఉండకుండా. చూడండి, ఇది ఫ్రెష్ క్రీమ్, మిల్కీ మిస్ట్ ఫ్రెష్ క్రీమ్. ఈ ఫ్రెష్ క్రీమ్ను దానిలో యాడ్ చేయాలి. చూడండి, ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, దీనిలో ఈ ఫ్రెష్ క్రీమ్ను యాడ్ చేసుకోవాలి. ఈ మాదిరి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మళ్ళీ మిక్సీ పట్టాలి. చూడండి, ఈ మాదిరి ఈ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పడితే మొత్తం పూర్తిగా మిక్స్ అవుతుంది. దీన్ని తీసుకుని మనం ఆల్రెడీ ఇందులో పల్ప్ తీసుకుని వీటిని ఖాళీగా ఉంచుకున్నాం కదా, దీంట్లో పోసుకోవాలి. చూడండి, ఈ మాదిరి ఇందులో వేసుకుని మనం డీప్లో పెట్టుకోవాలి. ఓకే అండి, మనం డీప్లో పెట్టిన ఐస్ క్రీము ఇలా తయారైంది. చూసారా, ఇది మన కర్బూజాను 2 పెచ్చులుగా కట్ చేసిన తర్వాత అందులోనే ఐస్ క్రీమ్ తయారు చేశాను. చూద్దాం ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉందో మనం కట్ చేసి చూద్దాం. చూడండి గైస్, ఎలా వచ్చిందో. దిస్ ఈజ్ ద ఐస్ క్రీమ్, కర్బూజా ఐస్ క్రీమ్.